వీడియోలో మనం బ్లాక్ చైన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆల్రెడీ బ్లాక్ చైన్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి తెలుగులో, కానీ వాళ్ళు క్లియర్గా మనకి అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదని నాకు అనిపించింది. నార్మల్గా ఏం చెప్తారంటే బిట్ కాయిన్ గురించి మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ బ్లాక్ చైన్ నెట్వర్క్లో నడుస్తుంది. సో అది చాలా సెక్యూర్. బట్ ఆ బ్లాక్ చైన్ ఎలా వర్క్ అవుద్దని ఎవరో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపించింది. సో ఐ హ్యావ్ సంథింగ్ టు యాడ్ టు ఇట్. అందుకే వీడియో చేస్తున్నా. సో ముందు మనం బ్లాక్ చైన్ గురించి తెలుసుకునే ముందు మనం హ్యాష్ గురించి తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇది బ్లాక్ చైన్ అనుకుందాం, ఇవన్నీ బ్లాక్స్ అనుకుందాం. ఓకే, సో ఐమ్ జస్ట్ యాడింగ్ సమ్ బ్లాక్స్. సో ఇవి బ్లాక్స్ అనుకుంటే వెయిట్, 1 2 3 4 బ్లాక్స్ కదా. సో ఇక్కడ ఈ బ్లాక్స్ అన్ని కనెక్టెడ్ అయి ఉన్నాయి కదా. ఈ కనెక్ట్ ఎలా అవుతాయంటే ఈ కనెక్ట్ అయ్యే ప్రొసీజర్ని మనం హ్యాషింగ్ అంటాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఈ హ్యాష్ గురించి తెలుసుకుంటే మనకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో హ్యాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ ఈజ్ అ హ్యాష్? సో హ్యాష్ మనకి మన డైలీ లైఫ్లో కూడా, అంటే డైలీ లైఫ్లో అంటే మనం మెసేజెస్ సెండ్ చేసిన, పేమెంట్ చేసిన, సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న, ఇవన్నీ దగ్గరలో మనకి హ్యాష్ అయితే యూజ్ అవుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేసుకున్నారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ క్రియేట్ చేసే ముందు మీకు లాగిన్ అవ్వాలంటే మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి కదా. సో దానికోసం మీరు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ వచ్చేసి అర్జున్ 1998 అని పెడదాం, అండ్ పాస్వర్డ్ arjun@123. ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే మీకు ఒక అకౌంట్ అసైన్ చేసి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి, క్రెడెన్షియల్స్, ఇవి వాళ్ళ డేటాబేస్లో సేవ్ చేసుకుంటుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటాబేస్, ఇది సర్వర్ అనుకుందాం. ఓకే, సర్వర్ దీంట్లో సేవ్ చేసుకుంటుంది కదా. సో నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వేస్తారు కదా. సో అదేం చేస్తుంది? మ్యాచ్ చేస్తుంది, డేటాబేస్లో ఉన్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మ్యాచ్ అయ్యా లేదా అని. ఇన్ కేస్ మ్యాచ్ అయితే అప్పుడు మీకు యాక్సెస్ ఇస్తుంది కదా. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎవరైనా హ్యాకర్ ఉన్నారనుకో, హ్యాకర్ కాకపోయినా పోనీ ఎవరో ఒకరు ఇన్స్టాగ్రామ్ టీం నుంచి సపోజ్ వాళ్ళ డేటాబేస్లో చూసారనుకో, నీదనే కాదు, సపోజ్ ఎవరి అకౌంట్ అయినా వాళ్ళు చూస్తే ఈజీగా వాళ్ళ పాస్వర్డ్, యూజర్ నేమ్ కనిపించేస్తాయి కదా. సో వాళ్ళు లాగిన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఏ వెబ్సైట్ అయినా సరే పాస్వర్డ్స్, యూజర్ నేమ్ ఇలా ఎప్పుడు సేవ్ చేసుకో. డైరెక్ట్ ఇలా సేవ్ చేసుకుంటే అది అన్సేఫ్ అనమాట, అంటే ఈజీలీ హ్యాకబుల్. సో ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఇచ్చారనుకో, అర్జున్ 1998 కదా, దీనికి హ్యాష్లా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో హ్యాష్ అంటే బేసిక్లీ ఒక ర్యాండమ్ నెంబర్స్ అండ్ లెటర్స్ ఉంటాయి. సో ఫిక్స్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా హ్యాషెస్ ఉంటాయి, MD5 అని, SHA-256 అని. బట్ ఈ వీడియోలో మనం మెయిన్గా SHA-256 గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే అన్ని బ్లాక్ చైన్స్లో ఈ హ్యాష్ సిస్టమే వాడతారు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ నేమ్ అర్జున్ 1998 అని యాడ్ చేశారనుకో, సో ఇన్స్టాగ్రామ్ దానికి హ్యాష్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2JAZ75 క్యాపిటల్ A స్మాల్ J E724 అలా ఇవి 64 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు
చిన్న పాస్వర్డ్ ఎంటర్ చేసినా లేకపోతే పెద్ద పాస్వర్డ్ ఎంటర్ చేసినా ఈవెన్ 1 లెటర్ ఎంటర్ చేసినా సరే అవుట్పుట్ హ్యాష్ వచ్చేసి 64 క్యారెక్టర్సే ఉంటాయి. ఓకే, సో ఈవెన్ పాస్వర్డ్ కూడా సేమ్ అనమాట. పాస్వర్డ్ కూడా హ్యాష్లోనే సేవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ హ్యాషెస్ సేవ్ చేసుకుంటుంది కదా, ఇప్పుడు ఎవరైనా సపోజ్ హ్యాకర్ అయినా కానీ వాళ్ళ టీంలోనే ఎవరైనా చూసినా సరే వాళ్ళు దాన్ని కనిపెట్టలేరు, ఎందుకంటే అది రీడ్ చేయడానికి ఈజీగా ఉండదు, రైట్? ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు డేటా ఇచ్చి హ్యాష్ని క్రియేట్ చేయొచ్చు, కానీ హ్యాష్ నుంచి మళ్ళీ ఆ డేటాని క్రియేట్ చేయలేరు. ఓకే, మీరు ఎన్నిసార్లు ఈ డేటా ఇచ్చినా సేమ్ హ్యాష్ జనరేట్ అవుతుంది, కానీ సేమ్ హ్యాష్ ఇస్తే ఆ లోపల ఉన్న డేటా మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఎలా తెలుస్తుంది కరెక్ట్ పాస్వర్డా కాదా అంటే, సపోజ్ మీ యూజర్ నేమ్కి ఉన్న హ్యాష్ నేను సింపుల్గా రాస్తున్నా, J7245 అనుకుందాం. సో ఇది వాళ్ళ డేటాబేస్లో సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం మీరు మీ పాస్వర్డ్ వేసినప్పుడు కూడా సేమ్ హ్యాష్ జనరేట్ అవుతుంది కాబట్టి సో అది మ్యాచ్ చేస్తుంది అనమాట. J7245 ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకో, అప్పుడు ఈ హ్యాష్కి ఎవరి అకౌంట్ అయితే లింక్ ఉందో వాళ్ళకి మీకు యాక్సెస్ ఇస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ హ్యాష్కి మీరే అకౌంట్ ఓనర్ కాబట్టి దానికి యాక్సెస్ వస్తుంది అనమాట. అలా ఇన్స్టాగ్రామ్కి కూడా మీకు తెలియదు మీ పాస్వర్డ్ అనేది. ఓకే, యూజర్ నేమ్ తెలుసు, ఎందుకంటే ఇన్కేస్ మీరు యూజర్ నేమ్ మర్చిపోయినప్పుడు అది యూజ్ అవుతుంది కాబట్టి. బట్ పాస్వర్డ్స్ అనేవి ఎప్పుడు ఇలా హ్యాష్లో సెక్యూర్ అయి ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఈ హ్యాష్ సిస్టమ్ బ్లాక్ చైన్లో ఎలా యూజ్ అవుద్దో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం SHA-256 హ్యాష్ది యాక్చువల్గా అంటే ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, ఈచ్ డేటా అంటే సపోజ్ మీరు ఏ ఎంటర్ చేసినా, బి ఎంటర్ చేసినా, ఏం ఎంటర్ చేసినా ఇక్కడ కింద చూడొచ్చు ఈ హ్యాష్ చేంజ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లోనే అర్జున్ 1998 క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హ్యాష్ ఏమొచ్చింది, DA650 ఎండ్స్ విత్ AF8. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం. మళ్ళీ మనం అర్జున్ 1998 సో చూడొచ్చు D8650 8F8, రైట్? సో మీరు ఎన్నిసార్లు డేటా అంటే సేమ్ డేటా ఎంటర్ చేస్తే సేమ్ హ్యాషే క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు దాంట్లో చిన్న చేంజ్ చేసినా సరే హ్యాష్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ 1998 కదా, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ మనం స్మాల్ ఏ యాడ్ చేద్దాం. ఓకే, చూడొచ్చు, సో మొత్తం చేంజ్ అయిపోయింది. సో 199 అండ్ ఎండ్స్ విత్, రైట్? ఇది మొత్తం అసలు ఇంతలో కూడా మనకి దానికి దీనికి పోలిక ఉండదు అనమాట, మొత్తం చేంజ్ అయిపోద్ది హ్యాష్. సో సేమ్ హ్యాష్ కావాలంటే మళ్ళీ క్యాపిటల్ ఏ ఎంటర్ చేస్తే సేమ్ హ్యాష్ 8F8 DA650. సో అలా అనమాట. సో మీరు సపోజ్ ఇప్పుడు నేను జస్ట్ చిన్న డేటా ఎంటర్ చేశాను కదా, సో మనం ఇక్కడ ఎంత డేటా ఎంటర్ చేసినా సరే చూడవచ్చు హ్యాష్ ఎప్పుడు సైజ్ పెరగదు, ఇప్పుడు 256 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఈవెన్ మీరు 1 వర్డ్ ఎంటర్ చేసినా, 1 లైన్ ఎంటర్ చేసినా, హోల్ వికీపీడియా వెబ్సైట్లో ఉన్న డేటా మొత్తం తెచ్చిపెట్టినా సరే అది 64 క్యారెక్టర్స్ హ్యాష్ మాత్రమే జనరేట్ చేస్తుంది, రైట్? అండ్ ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఇది ఇర్రివర్సిబుల్ అనమాట. మీరు డేటాతో హ్యాష్ క్రియేట్ చేయొచ్చు, కానీ హ్యాష్తో డేటా క్రియేట్ చేయడానికి కావాలి, రైట్? సో ఇప్పుడు ఈ హ్యాష్ మనకి బ్లాక్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో లెట్స్ గో టు బ్లాక్ సెక్షన్. సో ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. సో నార్మల్గా బ్లాక్లో మనకి బ్లాక్ నెంబర్ ఉంటుంది, నౌన్స్ ఉంటుంది, నౌన్స్ గురించి చెప్తా ఇది. నెక్స్ట్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డేటా బ్లాంక్ ఉంది, బట్ నార్మల్ బిట్కాయిన్ బ్లాక్ చైన్లో అయినా సరే ఎనీ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ బ్లాక్ చైన్స్లో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ sends 100 crore to ప్రభాస్. అది ఎగ్జాంపుల్కి యాడ్ చేసా. సో ఈ బ్లాక్ రెడ్ ఎందుకు అయిందో నేను చెప్తా. ఫస్ట్ అయితే మనం ఇలా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ రాసి ఉంటాయి అన్నమాట. సందీప్ సెండ్స్ 100 crore టు ప్రభాస్ సెండ్ 50 crore టు అనుష్క, అలా, రైట్? సో ఇది హ్యాష్. ఈ హ్యాష్ ఏంటంటే
ఇక్కడ ఏదైతే డేటా ఉందో బ్లాక్ నెంబర్ అండ్ డేటా అండ్ ఆల్ ద బ్లాక్ డేటా కలిపి ఈ హ్యాష్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ హ్యాష్లో మనకు చూస్తే ఇక్కడ 4 zeros ఉన్నాయి, రైట్. ఈ 4 zeros కొంచెం అన్యూజువల్ కదా. నార్మల్గా మనం ఏ హ్యాష్ చూసినా 4 zeros స్టార్ట్ అవ్వదు, మీరు ఎన్ని యాడ్ చేసినా సరే. బట్ ఇది 4 zeros ఎండ్ అయింది. బికాజ్ బ్లాక్ చైన్కి ఒక రూల్ ఉంటుంది అనమాట, హ్యాష్ క్రియేట్ అయినప్పుడు అది ఇంత డిఫికల్టీతో క్రియేట్ అవ్వాలని. సో ఈ జీరోస్ ఏదైతే ఉందో అది డిఫికల్టీని చూపిస్తుంది. 4 zeros అంటే ఇట్స్ వే ఈజీ అయిన బ్లాక్. ఇక్కడ జీరోస్ అనేవి పెరిగిపోయాయి అనుకో, ఈ హ్యాష్ జనరేట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ డేటా ఏం లేదు కాబట్టి నా పేరు వేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ హ్యాష్ చేంజ్ అయిపోయింది కదా, అందుకే ఇక్కడ అది బ్లాక్ అంతా రెడ్ అయిపోయింది. ఎందుకంటే బ్లాక్ డేటాలో ఏదో చేంజ్ అయింది కాబట్టి హ్యాష్ మొత్తం చేంజ్ అయిపోయింది. హ్యాష్ చేంజ్ అయితే బ్లాక్ ఇన్వాలిడ్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీనికి వ్యాలిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మైన్ చేయాలి దానికి. ఇక్కడ మైన్ బటన్ ఉంది కదా, సో ఇప్పుడు క్లిక్ చేసాం అనుకో, ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనకి 4 zeros హ్యాష్ జనరేట్ అయింది. ఆబ్వియస్లీ ఈ పక్క డేటా అంతా చేంజ్ అయి ఉంటుంది, కానీ ఈ జీరోస్ మాత్రం కన్సిస్టెంట్. మీరు ఎన్ని సపోజ్ అర్జున్ రెడ్డి అని పెట్టి మళ్ళీ మైన్ చేసి మళ్ళీ 4 zeros వస్తుంది. ఇదంతా చేంజ్ అయిపోద్ది ఎందుకంటే అక్కడ డేటా చేంజ్ అయింది కాబట్టి. బట్ 4 zeros మాత్రం కన్సిస్టెంట్గా ఉంటాయి, ఎందుకంటే ఈ 4 zeros ఆర్ ఎనీ జీరోస్ ఈ హ్యాష్లో ఫ్రంట్లో వచ్చేవి డిఫికల్టీని చూపిస్తాయి అన్నమాట, రైట్. సో ఇప్పుడు నేను మైన్ క్లిక్ చేస్తే అంత జస్ట్ ఒక 2-3 secondsలో మైన్ అయిపోయింది కదా. ఇక్కడ ఒక 2 zeros పెరిగితే ఆ మైనింగ్ అనేది ఇంకా స్లో అయిపోద్ది, ఎందుకంటే నెక్స్ట్ ఈ జీరోస్ ఎక్కువ ఉండే హ్యాషెస్ని జనరేట్ చేయడం చాలా కష్టం కంప్యూటర్కి, రైట్. సో అదొకటి. నెక్స్ట్ ఈ నౌన్స్ అని ఉంది కదా, నౌన్స్ అంటే ఏంటంటే బేసిక్లీ ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి దానికి మనం కరెక్ట్ హ్యాష్ కనిపెట్టాలి కదా విత్ 4 zeros. సో కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క హ్యాష్ని ట్రై చేసుకుంటూ పోద్ది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1, రైట్, 914 లైక్ 4 zeros రాలేదు దాంట్లో. నెక్స్ట్ 2 రాలేదు, 3 రాలేదు, 4 రాలేదు, 5, 6, 7, 8 అలా ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ వెళ్తుంది. సో మనం ఇది మాన్యువల్గా చేయాలంటే సంవత్సరాలు టైం పడుద్ది. సో అందుకే గ్రాఫిక్ కార్డ్స్ వాడతారనమాట ఆ కంప్యూటింగ్ కోసం, రైట్. ఇప్పుడు మైన్ చేస్తే నా కంప్యూటర్ ఒక్కొక్కటి టెస్ట్ చేసుకుంటూ పోద్ది, రైట్. సో ఇక్కడ చూడవచ్చు ఇది 5,000 times టెస్ట్ చేసింది ఒక్కొక్కటి. సో 5,284th హ్యాష్ వచ్చేసి 4 zeros స్టార్ట్ అయిందనమాట, రైట్. మీరు ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ఇది మైన్ చేసినా సేమ్ అవుట్పుటే వస్తుంది, ఎందుకంటే డేటా మొత్తం సేమ్ ఉంది కాబట్టి, రైట్. సో ఇప్పుడు హ్యాష్ 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 ఎంత కొట్టినా సేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసాను, మైన్ చేశాను, ఇక్కడ డిఫరెంట్ డేటా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ చేస్తే సేమ్ వచ్చింది చూడు, 5CCAD అని. సో అలా అనమాట. సో బ్లాక్ డేటా అంతా కలిపి ఒక హ్యాష్ జనరేట్ అవుతుంది. మరి హ్యాష్ మనకెందుకు, ఇప్పుడు ఈ హ్యాష్ ఉంటే ఏంటి పోతే ఏంటి, మనకి డేటా ఇంపార్టెంట్ కదా. సో అది నేను ఇప్పుడు బ్లాక్ చైన్ దాంట్లో చెప్తా చూడండి. సో ఇక్కడ చూడొచ్చు ఇందాక దాంట్లో ఒక బ్లాక్ ఉంది కదా, ఇక్కడ మనకి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ చైన్లో 5 blocks ఉన్నాయి, రైట్. వెయిట్ అ మినిట్. సో ఎవ్రీ బ్లాక్కి, సో ఇది ఫస్ట్ బ్లాక్ అయితే ప్రీవియస్ హ్యాష్ ఏం లేదు, ఎందుకంటే దానికన్నా ముందు ఇంకా బ్లాక్స్ ఏం తయారవ్వలేదు కాబట్టి. సో కానీ ఫస్ట్ బ్లాక్ ఒక హ్యాష్ ఉంది కదా, 00005784 ఎన్నిసార్లు మైన్ చేసినా మీకు అదే హ్యాష్ వస్తుంది, రైట్. నెక్స్ట్ బ్లాక్ 2లో చూస్తే దీంట్లో ఈ బ్లాక్ హ్యాష్ ఉంది ప్లస్ ప్రీవియస్ హ్యాష్ కూడా ఉంది. సో 15783B అది ఫస్ట్ బ్లాక్ది, 15783B. సో ఈ రెండు కనెక్టెడ్ అనమాట, కనెక్టెడ్ విత్ దిస్ హ్యాష్, రైట్. అండ్ నెక్స్ట్ థర్డ్ బ్లాక్ చూసుకున్న సేమ్ ప్రీవియస్ హ్యాష్ చూసుకుంటే 12FA9B 12FA9B, రైట్. ఫోర్త్ ఆల్సో కనెక్టెడ్ అండ్ ఫిఫ్త్ ఆల్సో కనెక్టెడ్. సో ఈ కనెక్ట్ అయితే ఏమైందంటే సపోజ్ లెట్స్ సే ఎవరైనా బ్లాక్ చైన్లో ఏమైనా చేంజెస్ చేశారనుకో. సో ఇప్పుడు ఇవన్నీ గ్రీన్ ఉన్నాయి ఎందుకంటే అన్నీ మైన్ అయిపోయి ఉన్నాయి, అన్నీ ఆల్రెడీ దానికి తగ్గట్టు హ్యాష్ క్రియేట్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా
ఒక్క డేటా చేంజ్ చేసినా సరే, సపోజ్ లెట్స్ సే నేను దీంట్లో ఏ యాడ్ చేసి అంతా రెడ్ అయిపోయింది చూడొచ్చు. సెకండ్ బ్లాక్ రెడ్ అయిపోయింది, థర్డ్ బ్లాక్ రెడ్ అయిపోయింది, ఫోర్త్ ఫిఫ్త్ అన్నీ రెడ్ అయిపోయినాయి. ఎందుకంటే మనం ఏదైనా డేటా యాడ్ చేసామనుకోండి, దాని హ్యాష్ చేంజ్ అయిపోద్ది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ హ్యాష్ సేమ్ ఉంటుంది, బట్ దీని హ్యాష్ చేంజ్ అయిపోయింది. దీని హ్యాష్ చేంజ్ అయితే ఏమవుద్ది, నెక్స్ట్ బ్లాక్ ప్రీవియస్ హ్యాష్ చేంజ్ అయిపోద్ది. సో ప్రీవియస్ హ్యాష్ చేంజ్ అయిపోతే డేటాలో కొంచెం చేంజ్ అయింది కాబట్టి దాని హ్యాష్ కూడా చేంజ్ అయిపోద్ది. అలా ఒక్క మీరు డేటా ఏమైనా ఎడిట్ చేశారంటే మొత్తం హ్యాషెస్ చేంజ్ అయిపోతాయి కాబట్టి మొత్తం బ్లాక్ చైన్ కొలాప్స్ అయిపోద్ది అనమాట, రైట్? సో మనం ఇది మళ్ళీ చేయాలనుకోండి, మళ్ళీ గ్రీన్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మైన్ చేయాలి, మళ్ళీ ఈచ్ బ్లాక్, రైట్? సో చూడవచ్చు అన్నీ ఇప్పుడు గ్రీన్ అయిపోయి, రైట్? బట్ వీ హ్యావ్ ఎంటర్డ్ డేటా కదా ఇక్కడ. సో ఇప్పుడు బ్లాక్ చైన్లో ఇలా ఎవరైనా వచ్చి ఇప్పుడు సపోజ్ డేటా ఎంటర్ చేసి నార్మల్గా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఏదైనా ట్రాన్సాక్షన్కి సపోజ్ తనే ఒక ట్రాన్సాక్షన్ చేశాడు అనుకో, సపోజ్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్కి ఒక 100 crore పంపించాడు అనుకో, ఓకే? సందీప్ టు ప్రభాస్ అమౌంట్ వచ్చేసి 100 crore అనుకో. మైన్ చేద్దాం ఫస్ట్. రైట్, ఇప్పుడు ఎవరైనా వచ్చి దీనికి 100 బదులు 1000 crore చేస్తారు అనుకో. సో ఆబ్వియస్లీ ఇవన్నీ రెడ్ అయిపోతాయి, మళ్ళీ మనం మైన్ చేయొచ్చు కదా, రైట్? ఇక్కడ చూడొచ్చు, మైన్ చేయొచ్చు, అన్నీ గ్రీన్ అయిపోయేవి, రైట్? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలా ఎడిట్ చేసి ఎవరైనా మళ్ళీ రీమైన్ చేస్తే అయిపోద్దా అంటే అది అవ్వదు. ఎలా అవ్వదు అంటే నేను చూపిస్తాను. అది డిస్ట్రిబ్యూటెడ్ బ్లాక్, అందుకే డిస్ట్రిబ్యూటెడ్ బ్లాక్ చైన్ అని పెట్టారు. సో బ్లాక్ చైన్ అనేది ఒక్కొక్క మైనర్ దగ్గర ఒక్కొక్క కాపీ ఉంటుంది అనమాట. మైనర్ దగ్గర ఉంటుంది, యాక్చువల్లీ నోడ్ దగ్గర ఉంటుంది. సో ఆ నోడ్స్ ఏంటి అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు అనుకో, వీళ్ళందరూ సోలో మైనర్స్ అనుకుందాం, ఓకే? సో పర్సన్ ఏ దగ్గర ఒక బ్లాక్ చైన్ ఉంది, పర్సన్ బి దగ్గర కూడా ఒక కాపీ ఉంది బ్లాక్ చైన్ది, పర్సన్ సి దగ్గర కూడా ఒక బ్లాక్ చైన్ ఉందనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏం చేశాడు, రైట్? దీంట్లో ఏదైనా డేటా ఎడిట్ చేశాడు అనుకుందాం, ఎడిటెడ్ అని పెడదాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఎడిట్ చేశాడు అండ్ దానికి మైన్ చేసేసాడు అనుకుందాం, రైట్? సో ఇప్పుడు అన్నీ గ్రీనే ఉన్నాయి కదా, బట్ తను ఎడిట్ చేశాడే, అదెలా మనకు తెలుస్తుంది అంటే లాస్ట్ ఇక్కడ చూస్తే, రైట్ మినిట్, అన్నీ గ్రీనే ఉన్నాయి, బట్ దీంట్లో డేటా యాడ్ చేశారు కాబట్టి దీని హ్యాష్ చేంజ్ అయిపోద్ది. జీరోస్ సేమ్ ఉంటాయి అన్నిట్లో, జీరోస్ పక్క నుండే ఈ డేటా ఏదైతే ఉందో హ్యాష్లో అది చేంజ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఎడిటెడ్ అని ఎలా కనిపెడతారంటే నేను చూపిస్తాను చూడు. లాస్ట్ బ్లాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే ఎండ్ బ్లాక్లో హ్యాష్లో 8504 ఉంది కదా, హ్యాష్ ఎండింగ్ విత్ 8504. కానీ సెకండ్ పర్సన్ దగ్గరకు వస్తే 7352 ఉంది, థర్డ్ పర్సన్ దగ్గర కూడా 7352 ఉంది. సో దీని అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ చైన్స్ ఎడిట్ అవ్వలేదు, అది ఎలా ఉందో డేటా అలానే ఉంది. బట్ ఫస్ట్ పర్సన్ దగ్గర ఉన్న డేటా ఎడిట్ అయింది, అందుకే ఇక్కడ హ్యాష్ చేంజ్ అయిపోయింది అనమాట, రైట్? సో ఇన్ కేస్ తను మళ్ళీ చేయాలంటే ఆ డేటా అంతా మళ్ళీ రీఎడిట్ చేసి చేయాలి, మొత్తం మైన్ చేయాలి. స్టిల్ ఇట్స్ నాట్ షోయింగ్ బికాజ్ వన్స్ ఎడిటెడ్ ఇట్స్ ఎడిటెడ్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తుందంటే బ్లాక్ చైన్ ఈ ఏదైతే ఉందో పర్సన్ ఏ దగ్గర ఉంది కదా అది రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ అతను మళ్ళీ ఫస్ట్ నుంచి బ్లాక్ని జనరేట్ చేసుకుంటూ రావాలి, రైట్? సో ఇలా వర్క్ అవుద్ది అనమాట. అందుకే బ్లాక్ చైన్ అన్ఎడిటబుల్. వన్స్ ఏదైనా ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్లో లిస్ట్ అయిపోయిందంటే అది ఎడిట్ చేయడానికి ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ నేను జస్ట్ త్రీ పర్సన్సే చూపించాను, 3 pairs ఆఫ్ బ్లాక్ చైన్ కాపీస్. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బ్లాక్ చైన్ కాపీస్ ఉంటాయి. ఈవెన్ ఒక్కరు ఎడిట్ చేసినా సరే, సపోజ్ ఒక 10,000 ఉన్నాయనుకో బ్లాక్ చైన్ కాపీస్,
మీరు ఏమైనా దానిలో ట్రాన్సాక్షన్ ఎడిట్ చేస్తే మిగిలిన 999999 మెంబర్స్ దగ్గర వేరే కాపీ ఉంటుంది కాబట్టి మీది రిజెక్ట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది, రైట్? సో అందుకే దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఎడిట్ చేయడానికి అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం ప్రాక్టికల్గా దీంట్లో టోకెన్స్ యాడ్ చేద్దాం, రైట్? అప్పుడు ఇంకా ఈజీ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు ఏం డేటా లేదు కదా, ఇప్పుడు జస్ట్ నేను డేటా యాడ్ చేశాను అంతే. సో ఇక్కడ చూడొచ్చు, డార్సీ సెంట్స్ బింగ్లీ లైక్ $25, ఎలిజబెత్ సెంట్ జైన్ లైక్ $4, ఓకే, లైక్ దట్. సో ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా సపోజ్ ఏది ఎడిట్ చేద్దామంటే, సో ఇది 88 ఉన్నదానికి 800 చేస్తామనుకో, మైన్ చేసామనుకో, ఇట్ విల్ టేక్ టైం బికాస్ ద డేటా అంత ఉంది కదా, అన్నిటికీ చేయాలి కాబట్టి. డేటా ఏం లేకపోతే ఈజీగా అయిపోద్ది. రైట్. సో ఇప్పుడు చూడొచ్చు, జస్ట్ లాస్ట్ హ్యాష్ చెక్ చేసుకుంటే చేంజ్ అయిపోయి ఉంటుంది, CF6BD2 అండ్ దిస్ ఈజ్ ఆల్సో BD2, రైట్? సో బ్లాక్ చైన్ వచ్చేసి ఫస్ట్ పేర్ ఆఫ్ బ్లాక్ చైన్ రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓన్లీ E2 ఎక్కువ వర్డ్స్ వచ్చాయి కాబట్టి E2ని యాక్సెప్ట్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే కెయిన్ వచ్చేసి యాష్కి $48.61 సెండ్ చేసింది కదా, బట్ రియల్గానే కెయిన్ దగ్గర అంత డబ్బు ఉందా తన వాలెట్లో, రైట్? అండ్ ఇక్కడ హిక్స్ వచ్చేసి న్యూట్కి $10.44 సెండ్ చేశాడు. యాక్చువల్లీ హిక్స్ దగ్గర అంత డబ్బు ఉందా, రైట్? సో ఇలాంటప్పుడే మనం కాయిన్ బేస్ గురించి తెలుసుకోవాలి. కాయిన్ బేస్ బేసిక్లీ ఏంటంటే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లాక్. సో ఫస్ట్ బ్లాక్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో సతోషి నకమోటో హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ బిట్ కాయిన్. సో చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, నీకు ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు సపోజ్ ఈ బ్లాక్ ఉంది కదా, దీనిలో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ మీరు మైన్ చేస్తే మీకు రివార్డ్ వస్తుంది కదా, ఆ రివార్డ్తోనే మీరు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉంటుంది. బట్ ఫస్ట్ బ్లాక్లో చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, అసలు ఎంటీ ఉంది, రైట్? దెన్ సాతోషి నాకమోటో దగ్గర 50 బిట్ కాయిన్ ఎలా వచ్చాయి వేరే వాళ్ళకి సెండ్ చేయడానికి, రైట్? సో ఏమవుద్దంటే, ఫస్ట్ థింగ్, బ్లాక్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఆ బ్లాక్ని మైన్ చేయొచ్చు, రైట్? సపోజ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రైట్? దీంట్లో 3 మాత్రమే ఉన్నాయి, దీంట్లో కూడా 3 ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి. సో ఏ బ్లాక్లో ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని ఏ లిమిట్ ఏం లేదు. దాంట్లో 1 ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, 1000 ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు, సో ఎనీ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. బట్ బ్లాక్ ఒక లిమిట్ ఉంటుంది అనమాట, ఇన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయని, ఆ లిమిట్ వరకు ఉండొచ్చు. బట్ ఫస్ట్ బ్లాక్ చూసుకుంటే దీనిలో ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, బట్ స్టిల్ మీరు దానికి మైన్ చేయొచ్చు. మైన్ చేస్తే ఆ మైనింగ్ రివార్డ్ మీకు వస్తుంది. సో అలా సాతోషి నాకమోటోకి 50 బిట్ కాయిన్ ఆ మైనింగ్ రివార్డ్ వచ్చింది. ఆ వచ్చిన మైనింగ్ రివార్డ్ ఏదైతే ఉందో 50 బిట్ కాయిన్, అదే వేరే వాళ్ళకి సెండ్ చేసి అలా 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 ఇంకా వేరే వాళ్ళు మైన్ చేయడం, అలా బిట్ కాయిన్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట, రైట్? సో దెన్ మెయిన్ క్వశ్చన్ వచ్చేసి, ఇందాక మనం ఏమనుకున్నాము, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రైన్ వచ్చేసి కార్టర్కి $6 సెండ్ చేసింది కదా, సో రియల్గానే తన దగ్గర అంత డబ్బు ఉందా అంటే ఎలా బ్లాక్ చైన్ చూస్తుంది అంటే, ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ చూసి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫస్ట్ దాంట్లో చూసుకుంటే సాతోషి నకమోటో బదులు ఇక్కడ ఆండ్రస్ అని ఉంది, ఎందుకంటే ఈ ప్రస్తుతానికి మనం ఏ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ క్రియేట్ చేసింది ఇతనే కాబట్టి. సో ఆండ్రస్ దగ్గర $100 ఉందనుకుంటున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో కూడా ఆండర్ దగ్గర $100 ఉంది, ఎందుకంటే పాత బ్లాక్ మైన్ చేశాడు కాబట్టి సమ్హౌ ఇట్స్ రివార్డ్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఆండర్స్ ఏం చేస్తాడు, $10 వచ్చేసి సోఫియాకి సెండ్ చేశాడు అనుకో, $20 వచ్చేసి లూకస్కి సెండ్ చేశాడు అనుకో అనుకుందాం. ఇప్పుడు లూకస్ దగ్గర $20 ఉంది కదా, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్లో చూసుకుంటే లూకస్ వచ్చేసి గ్రేస్కి $20 సెండ్ చేశాడు.
సో ఇప్పుడు బ్లాక్ చైన్కి తన దగ్గర $20 ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ బ్లాక్ ఆర్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ చూసి. సో ఇక్కడ చూడొచ్చు దాని ప్రీవియస్ హ్యాష్ ఉంది కదా, హ్యాష్ మ్యాచ్ చేస్తుంది ఈ హ్యాష్. ఓకే, ఈ బ్లాక్లో చూద్దామని ఫస్ట్ ఈ బ్లాక్లో చూస్తుంది. సో ఈ బ్లాక్లో చూస్తే ఆల్రెడీ ఆండ్రస్ వచ్చేసి లూకస్కి $20 సెండ్ చేస్తున్నాడు. దట్ మీన్స్ లూకస్ దగ్గర $20 ఉంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసి యాక్సెప్ట్ అవుతుంది అనమాట. సో అలానే నాట్ ఇన్ వన్ బ్లాక్, సపోజ్ ఈ బ్లాక్లో కాకుండా ఒక 100 బ్లాక్స్ బ్యాక్ ఆండర్స్ లూకస్కి సెండ్ చేసినా సరే అది చెక్ చేసుకుంటుంది ప్రీవియస్ బ్లాక్స్లో తన దగ్గర నిజంగానే ఎంత డబ్బు ఉందా అని. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ యాడ్ టు ద బ్లాక్ చైన్. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇదే బేసిక్లీ చిన్న డెమో లైక్ హౌ బ్లాక్ చైన్ వర్క్స్ అని. దీనిలో ఇంకా చాలా ఉంటాయి, మర్కిల్ ట్రీ అని ఉంటుంది, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ చేయలేదు కన్ఫ్యూజ్ అయిపోతారని. సో బేసిక్లీ బ్లాక్ చైన్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో చైన్ అనేది హ్యాషెస్ వల్ల, ప్రీవియస్ హ్యాష్ అండ్ కరెంట్ బ్లాక్ హ్యాష్ వల్ల అది లింక్ అయి ఉంటాయి కాబట్టి దానికి చైన్ అంటారు, బ్లాక్ చైన్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆర్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొన్ని టాపిక్స్ గురించి మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కీ అంటే ఏంటి, పబ్లిక్ కీ అంటే ఏంటి, డిజిటల్ సిగ్నేచర్ ఏంటి ఏంటి, ఇవి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇన్ కేస్ మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ మీకు డెమో చేసి చూపించాను కదా, ఇన్ కేస్ మీరు ఓన్గా చేయాలంటే ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద పెడతాను. మీరు జస్ట్ ఈ వెబ్సైట్స్కి వచ్చి ఇవన్నీ మీరు మీ బట్టి మీరు ఆ డేటా ఎడిట్ చేసి ఏమవుతుందో అలా తెలుసుకుంటే ఇంకొంచెం మంచి నాలెడ్జ్ వస్తుంది, రైట్? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాక్ టు యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.